అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఇవాళ బీఆర్ఎస్ శాసనపక్షం అయితే రాష్ట్ర కార్యవర్గం భేటీ జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ సాగునీటి కోసం మరో జలసాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్నైతే నీటి కేటాయింపులను తగ్గించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని సమాచారం. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గాడిలోనికి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తుందని దీనిపై క్షేత్రస్థాయిలో అయితే తిప్పికొట్టేందుకు ప్రణాళికను ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ బీఆర్ఎస్ శాసనసభాపక్షం అయితే రాష్ట్ర కార్యవర్గం భేటీ జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నారు. సమావేశంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక తెలంగాణ సాగునీటి కోసం మరో జలసాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గించడం, ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తెలంగాణ వ్యవసాయ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కీలక చర్చ ఉంటుందని సమాచారం. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గాడిలోకి తెచ్చిన వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలనే కుట్రను చేస్తుందని దీనిపై క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రణాళికను అయితే ఈ సమావేశంలో రూపొందించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.